షలోం. దేవుని సమాధానం మనకు కలుగును గాక. అలాగే ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 1 నుంచి. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వాని దాచెను. తర్వాత ఆమె వానిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టెను తీసుకొని దానికి జిగట మన్నును కీలును పోసి అందులో ఆ పసి వానిని పెట్టి ఉండెనో. జమ్ములో వానిని ఉంచగా వానికేమియూ సంభవించునో తెలుసుకొనుటకును వానిని అక్క దూరముగా నిలిచి ఉండెనో. ఫరో కుమార్తె స్నానము చేయుటకును ఏటికి వచ్చెనో. ఆమె పనికత్తులను ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెల ఒకతెను పంపి దానిని తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రీయుల స్త్రీలలో ఒకడనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో వీని కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దానిని పిలుచుకొని వచ్చుననెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెను ఆ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానిని పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిచ్చదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. దేవునికి బహు దగ్గరగా జీవించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వాక్యం ద్వారాగా మనం నేర్చుకునేది, రాజు ఏం చేస్తున్నాడంటే, పోయినసారి మనం చదువుకున్నాం, ఇశ్రాయేల్ ప్రజలను బహు బాధ పెడుతూ బహు కఠినంగా వ్యవహరిస్తూ వాళ్ళ చేత వెస్ట్ చాకరీ చేయిస్తూ ఉంటాడు. బహు ఘోరమైన కఠినమైన సేవ చేయించుకుంటుంటాడు. ఇశ్రాయేల్ ప్రజలు బహు ఇసికిపోయి ఉంటారు. అట్లాంటప్పుడు దేవుడు లేవి ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను పెళ్లి చేసుకున్నప్పుడు, వివాహము చేసుకున్నప్పుడు వాళ్ళకు ఒక కుమారుడు పుడతారు. ఇది చాలామందికి తెలుసు. ఎవరంటే ఆ కుమారుడు? ఆయన పేరు ఏంటంటే మోషే పుట్టినప్పుడు మోషే తల్లి వానిని బహు సుందరుడై ఉండుట చూసి వానిని 3 నెలలు వానిని దాచిపెట్టెను. 3 నెలలు దాచిపెడితే 3 నెలల తర్వాత దాచలేక వాడిని ఒక జమ్ము పెట్టెను తయారు చేసి దానికి కీలు పూసి, నీళ్ళు అనేది లోపలికి రాకుండా ఆ జమ్ము పెట్టెను కీలు పూసి దాంట్లో వానిని ఉంచి ఆ నదిలో వానిని పంపించుద్ది. ఆ నదిలో వానిని వదిలేసుద్ది. నదిలో వాడిని వదిలేసినప్పుడు వాడు ఆ నదిలో వాని క్షేమము కోసము చూడుటకు, వాడికి ఏమైందో ఏమి కాలేదో చూచుటకు వాళ్ళ అక్కను పంపించుద్ది. ఆ అక్కను పంపించినప్పుడు ఆ అమ్మాయి చూస్తూ ఉన్నప్పుడు పనికత్తెలలో ఒకటి ఎవరు? ఆ అక్క. ఈ పిల్లవాడు అక్క పనికత్తెలలో రాజు ఫరో కుమార్తెల పనికత్తెలో ఒకటి. ఆమె వెళ్ళి అతను చూస్తూ ఉన్నప్పుడు ఫరో కుమార్తె వచ్చినప్పుడు ఆ ఫరో కుమార్తె ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉన్నప్పుడు చూసి వానిని తీసుకొని ఆ జమ్ము పెట్టెలో ఉన్న వానిని తెప్పించి తీసుకొని చూసినప్పుడు బహు సుందరుడుగా బహు చక్కని వాడుగా ఉన్నాడు. కాబట్టి వానిని పెంచుటకును హెబ్రీయుల స్త్రీల్లో ఒకరిని తీసుకొని రమ్మని చెప్పినప్పుడు, ఏ తల్లి అయితే ఈ బిడ్డను వదిలేసిందో, ఫరో తల్లి వదిలేసింది కాబట్టి అదే ఫరో తల్లిని మళ్ళా ఈ చిన్నది వెళ్ళి ఆ తల్లిని పిలుచుకొని వచ్చుద్ది. దేవుడు ఎంతగా
దేవుడు ఒక మనిషిని నమ్ముకోనుంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుడు కాపాడగలడు. ఆ తల్లి ఎంత జ్ఞానము కలిగిందయ్యా అంటే 3 నెలలు దానికి నచ్చినట్టు దాసి 3 నెలల తర్వాత వాడిని దాచలేకపోయినప్పుడు ఆ తల్లికున్న జ్ఞానాన్ని, ఆ తల్లి చేసే ప్రార్థనను దేవుడు ఆలకించాడు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠము, మన బిడ్డలను ఎంతవరకైతే మనము పట్టుకోగలమో, ఎంతవరకైతే మనము వాళ్ళని దాచగలమో, చెడు వ్యసనాల నుంచి, చెడు స్నేహాల నుంచి వాడిని ఎంతవరకైతే మనం దాచగలమో అంతవరకే దాచగలము. తర్వాత నువ్వు వాడిని దేవునికి ఒప్పచెప్పినట్లయితే దేవునికే ఒప్పచెప్పినట్లయితే వాడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నీ ప్రార్థన దేవుడు విని వానిని కాపాడుతాడు. అంతేకాదండి, దేవుడు ఆ కుమారుడు పట్ల బహుగా ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించేలాగున దేవుడు తలంచాడు ఆ బిడ్డ గురించి. కాబట్టి మనం చేయాల్సినది దేవుడికి ఒప్పచెప్పటము. ప్రభువా, నా బిడ్డను నేను ఇంకా దాచలేను, వాడు భవిష్యత్తులో ఏమవుతాడో ఏమవ్వడో మాకు తెలియదు, కాబట్టి నాయన ఇదిగో నీకే అప్పచెప్తున్నాను, నేను చేయాల్సింది నేను చేశాను, ఆ తర్వాత నీవే చూసుకో అని ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకు జవాబు ఏమొచ్చిందట? తిరిగి ఆ బిడ్డ తల్లి దగ్గరికే రావటంగా కాదు, ఆ బిడ్డను పోషించటానికి ఆమెకి ఏమి కావాలో అవన్నీ కూడా దేవుడు సమకూరుస్తాడు. ఒక విశ్వాసురాలు దేవుని మీద నమ్మకంగా కలిగి ఉంటే మాత్రం దేవుడు ఆ బిడ్డలను ప్రేమించుతాడు, ఆ బిడ్డలను పోషిస్తాడు, ఆ బిడ్డలకు ఏ లోటు లేకుండా తీరుస్తాడు. కాబట్టి మోషే ఎందుకు భూమి మీదకి పుట్టించబడ్డాడో కానీ, ఇశ్రాయేలు ప్రజలను రక్షించటానికి, ఇశ్రాయేలు ప్రజలను విడిపించటానికి మోషే దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి దేవుడు అంతగా మోషేను అంతగా కాపాడుతాడు. కాబట్టి ఈరోజు దేవుడు నీ మీద ఉన్న తలంపు ఏందో నీకు తెలియదు, కానీ మన మీద ఉన్న తలంపు దేవుడికి ఎంత ఉన్నాయో మనకు తెలియదు. కానీ దేవుడు చెప్పినట్టుగా దేవునికి బహు దగ్గరగా మనం జీవించినట్లయితే, దేవుని చెప్పిన మాట మనం విన్నట్లయితే, దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే ఎటువంటి పరిస్థితుల్లో నుంచి అయినా దేవుడు మనములను విడిపించగలడు, కాపాడగలడు, రక్షించగలడు, పోషించగలడు. అలాగే మన మీద ఉన్న తలంపేందో దేవునికి అది నెరవేర్చగలడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా దేవునికి దూరం అవటము అంత మంచిది కాదు. తర్వాత చదువుకుందాం. తర్వాత బిడ్డగా ఏమైంది? ఆ కుమార్తె ఏం చేసిందట? తీసుకుపోయి ఆ పిల్లవాడు తల్లిని పిలుచుకొచ్చి ఆ పిల్లవాడు ఆ తల్లి చేతిలో ఉంచి ఆమెకి ఏమి కావాలో కూడా ఫరో కుమార్తె సమృద్ధిగా పంపించుద్ది. కాబట్టి ఈ వాక్యం మనందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇంకా చదువుదాం 10వ వచనంలో. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఫరో కుమార్తె యొద్దకు వాణ్ణి తీసుకొని వచ్చెను. అతడు ఆమెను కుమారుడాయెను. ఆమె నీటిలో నుండి అతనిని తీసి తినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచినప్పుడు తన జనుల్లో ఒక ఎబ్రహీయుణ్ణి ఒక ఐగుప్తియుడు కొట్టగా చూచెను. అతడు ఇట్లు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తియుని చంపి ఇసుకలోనే వాణ్ణి కప్పి పెట్టెను. మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా ఎబ్రహీయులైన మనుషులిద్దరూ పొట్లాడుచుండిరి. అప్పుడు అతడు అన్యాయము చేసిన వానిని చూసి నీవేళ నీ పొరుగువాణ్ణి కొట్టుచున్నావని అడుగగా అతడు మా మీద నిన్ను అధికారిగా తీర్పరిగాను నియమించిన వాడెవడు? నీవు ఆ ఐగుప్తియుని చంపినట్టు నన్నును చంపవలెనని అనుకొనుచున్నావా అనెను. అందుకు మోషే నిశ్చయముగా ఈ సంగతి బయలు పడెననుకొని భయపడి ఫరో ఆ
సంగతి విని మోషేను చంప చూచును గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యానీయుల దేశములో నిలిచిపోయెను, ఒక బావి యొద్ద కూర్చుండెను. మోషే ఏం చేశాడంటే, ఎక్కడ పెరిగాడు మోషే? ఒక ఐగుప్తులో కాదు, ఎబ్రహీలు స్త్రీ దగ్గర పెరిగాడు. ఒక పేద తల్లి దగ్గర పెరిగాడు. అలా పెరిగినప్పుడు తన బిడ్డకు ఏమైతే నేర్పించాలో, ఆ బిడ్డకు ఎటువంటి మాటలు నేర్పించాలో, ఎటువంటి దేవుని మాటలు నేర్పించాలో ఆ బిడ్డ ద్వారాగా దేవుడు, ఆ తల్లి ద్వారాగా దేవుడు ఆ బిడ్డకు నేర్పించగలిగాడు. కాబట్టి ఎవరైతే ఎబ్రహీలను ఐగుప్తీయులు అన్యాయంగా కఠినంగా సేవ చేస్తున్నప్పుడు, కఠినంగా వాళ్ళని హవరస్తున్నప్పుడు అతను తట్టుకోలేకపోయి అతనిని చంపేస్తాడు. ఒక ఐగుప్తుని చంపి ఇసుకలో పాతి పెట్టేస్తాడు. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనకు మంచి చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు, నలుగురికి మంచి చేయాలని మనసు మనకు ఉన్నప్పుడు కొన్నిసార్లు మనం ఆవేశపడతాం, కొన్నిసార్లు మనం అది ఆలోచన లేకుండా చేస్తాం. దేవుని సెలవు లేకుండా, దేవుని తోడు లేకుండా మనము మంచి చేయాలని తొందరపడతాం. అది ఏమవుతుంది? తిరిగి మనకి అది చెడుగా మారుతుంది. మోషే కూడా తను చేయాల్సింది మంచి అనుకుంటాడు, కానీ అది తనకు ఒక ఉరిగానే మారుతుంది. ఆ దేశము నుంచి ఐగుప్తు దేశం నుంచి పారిపోవాల్సి వస్తుంది. కాబట్టి మన జీవితంలో కూడా ఎప్పుడైనా ఇతరులకు మంచి చేయాలని, ఇతరులను కాపాడాలని, ఇతరులకు ఏదైనా సహాయం చేయాలని కొన్నిసార్లు ఆలోచన కలిగి చేయాలి. ఈ ఇది సమయం మంచిదా కాదా, ఇది చేస్తే మనకు ముప్పా కాదా? కొన్నిసార్లు మనం మంచి చేసేటప్పుడు కూడా మనకు చెడు వస్తుంది. దాన్ని బట్టి మనం ఆలోచన కలిగి చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో దేవుని బిడ్డగా ఉంటున్నప్పుడు నలుగురిని కాపాడాలి, నలుగురిని రక్షించాలి, నలుగురిని బాగు చేయాలి అనుకుంటున్నప్పుడు కొన్నిసార్లు తొందరపడతాం, కొన్నిసార్లు దేవుని సెలవు లేకుండా చేస్తూ ఉంటాం. కాబట్టి మనకు కొన్నిసార్లు ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి మోషే భయపడ్డాడు, కానీ అంతగా భయపడాల్సిన అవసరము లేదేమో. దేవుడు అంతగా కాపాడినవాడు, మోషేని కాపాడ్డా. కానీ దేవుని చిత్తం ఏమిటి? దేవుని కలుసుకోవాలని దేవుడు తనను ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆ విధానంగా దేవుడు అతన్ని తీసుకెళ్ళాడు. తర్వాత 16వ వచనం, మిద్యాను యాజకునికి 7 కుమార్తెలుండిరి. ఎవరంట? మిద్యాను యాజకునికి 7 కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రిని మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మంద కాపరులు వచ్చి వారిని తోలి వేసిరి. అప్పుడు మోషే లేచి వారిని సహాయము చేసి అందుకు నీళ్లు పెట్టెను. వారు తమ తండ్రి అయిన రఘుయేలు నద్దుకు వచ్చినప్పుడు అతడు, నేడు మీరంత త్వరగా ఎట్లు వచ్చితిరనెను. అందుకు వారు, ఐగుప్తీయుడొకడు మందల కాపరుల చేతిలో నుండి మమ్మలను తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టెననగా, అతడు తన కుమార్తెలలో అతడెక్కడ ఆ మనుషుని ఎలా విడిచి వచ్చితిరని భోజనమునకు అతనిని పిలుచుకొని రండనెను. మోషే ఆ మనుషులతో నిలిచి ఉండుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తె అయిన సిపోరాను మోషేకిచ్చెను. ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే, నేను అన్య దేశములో పరదేశినై ఉంటిననుకొని వానికి గెర్షోము అను పేరు పెట్టినో. అలాగునే అనేక దినములను జరిగిన మీదట ఐగుప్తు రాజు
ఏంటంటే ఆమె ఒకని కుమారుని కనినప్పుడు మోషే నీ అన్ని దేశంలో పరదేశినై ఉంటిని అనుకొని వానికి గెర్షోము అను పేరు పెట్టెను. ఏంటంట కొన్నిసార్లు అతడు చేసిన మంచి అక్కడి నుంచి వెలివేయబడ్డాడు. ఇక్కడ చేసిన మంచి ఏమవుతుంది? ఒక కుటుంబాన్ని దేవుడు ఏర్పరిచాడు. ఆ రఘుయేలు ఎవరంట? తన తండ్రి అయిన రఘుయేలుకు వచ్చి ఈ సంగతి అన్ని కూడా చెప్పినప్పుడు అతడు వారిని మందరించి అతన్ని తీసుకొని వచ్చినప్పుడు అతడు కొన్నాళ్ళుగా వాళ్ళతో కుటుంబంగా ఏర్పరచబడి అతని కూతురును ఇచ్చి పెళ్లి కూడా చేస్తాడు. చేసిన తర్వాత ఆ తర్వాత వాళ్ళకు ఒక కుమారుడు పుడతారు. ఎవరంట? గెర్షోము. ఎవరైనా గెర్షోము అనే కుమారుడు కూడా మోషేకి పుడతాడు. తర్వాత 29వ వచనం, అలాగుననే అనేక దినములను జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తమ చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులను విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుడు యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనిను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఎవరంట? మోషే కుటుంబాన్ని ఏర్పరచుకొని బిడ్డలను కూడా సంతోషంగా ఆనందంగా ఉంటూ ఉంటాడు. అక్కడ ఫరో ఏమో ఇశ్రాయేలు ప్రజలను బహు కష్టపెడుతూ బహుగా ఘోరమైన స్థితిలో వాళ్ళని బానిసలుగా చేస్తూ ఉంటాడు. ఆ ఫరో చనిపోయినప్పుడు మరింతగా వారు దేవునికి ప్రార్థిస్తారు. దేవునికి మూలుగుడు ప్రార్థన అనగా వాళ్ళకి శక్తి లేకుండా ఎడతెగని ప్రార్థన దేవుడికి చేస్తూ ఉంటారు. అలా చేస్తున్నప్పుడు దేవుడు ఆ మొరను దేవుని యొద్దకు చేరుతుంది. ఆ నీ ప్రార్థన ఎప్పుడైతే దేవుని దగ్గరకు చేరుతుందో దేవుడిచ్చిన వాగ్దానాలు, దేవుడిచ్చిన మాటను జ్ఞాపకము దేవుడు చేసుకుంటాడు. అర్థమవుతుందా? ఎప్పుడైనా దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడా? ఎప్పుడైనా దేవుడు నీ కుటుంబం గురించి, నీ బిడ్డల గురించి, నీ కుమార్తె గురించి, కుమారుడు గురించి, నీ కుటుంబం గురించి, నీ పనుల విషయంలో ఏ విషయంలో అయినా దేవుడు ఒక మాట నీకు ఇచ్చాడు అంటే నువ్వు తప్పిపోయినప్పుడు దేవుడు అది తన మనసులోనే ఉంచుకుంటాడు. కానీ అది నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తావో అది నెరవేర్చే విధానంగా దేవుడు చేస్తాడు. దేవుడు ఏమంటున్నాడు? నేను చేసిన వాగ్దానములు ఎవరికి ఇచ్చాడంట? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన వాగ్దానాలను నేను జ్ఞాపకము చేసుకుంటేనే. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా దేవుని దగ్గర నుంచి మనం ఏదైనా పొందుకుంటున్నాము అంటే అది దేవుని కృప. దేవుడు మనుషుడైన మాట తప్పుతాడేమో కానీ దేవుడు మాట తప్పడు. ఎందుకని? దేవుడు మనిషి కాదు కాబట్టి. ఆయన సర్వము ఈ సృష్టి అంతటిని సృష్టించినవాడు కాబట్టి మాట తప్పడు. ఏంటంటే వాళ్ళు ఇంకా దేవునికి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవుని యొద్దకు చేరుతుంది. చేరటమైన జ్ఞాపకము చేసుకునే దేవుడు ఇశ్రాయేలీయులను చూసి దేవుడు వారి యందు లక్ష్యం ఉంచుతాడు. వాళ్ళ జీవితంలో మేలు చేయాలని, వాళ్ళ జీవితంలో ఆనందమైన జీవితాన్ని ఇవ్వాలని దేవుడు లక్ష్యం ఉంచుతాడు. అర్థమవుతుందా? నువ్వు చేసిన ప్రార్థనకి వెంబటే నీకు జవాబు రాకపోవచ్చేమో కానీ దేవుని విషయంలో ఉంటుంది. నువ్వు చేసిన ప్రార్థన దేవుడు మర్చిపోడు. దేవుడు మనసులో ఉంచుకొని సమయం వచ్చినప్పుడు నేను విడిపిస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నిన్ను తన సాక్షిగా నిలబెట్టుకుంటాడు. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థిస్తారో ఆ ప్రార్థన దేవుడి వద్దకు చేరుతుంది. మరి ఇంతకుముందు ఎందుకు ప్రార్థించలేదు? వాళ్ళకు దేవుడు గుర్తొచ్చే విధానంగా వాళ్ళు వెట్టి పనులు, వెట్టి సేకరి, వెట్టి బానిసత్వంతో చేస్తున్నారు కాబట్టి అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా
నువ్వు నీ బిడ్డలను బహుగా కాపాడుకోవాలి అంటే నువ్వు దేవునికి బహు దగ్గరగా జీవించాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ బిడ్డలను పోషించుకునే విధానంగా ఏ ఒక్కడు కదిలించకుండా నీ బిడ్డలను దేవుడు కాపాడుతాడు. మోషేను అట్లే కదా కాపాడింది. ఆ జమ్ము పెట్టులో ఆ తల్లి కన్నీటితో విడిచినప్పుడు ఆ కన్నీళ్ళు ఏం చేసాయంట? తిరిగి ఆ బిడ్డను తీసుకురావటమే కాదు, తను పోషించుకోవడానికి కూడా దేవుడు ఆధారాన్ని చూపిస్తాడు. అలాగనే కొన్నిసార్లు మంచి చేయాలని మనము పోరాడతామే కానీ అది మనకు కీడుగా మారుతుంది. ఒకసారి మంచి చేయాలని తొందరపడకుండా నిదానంగా చూసి ఆలోచన కలిగి చేయాలి. కొన్నిసార్లు మంచి చేస్తున్నప్పుడు దేవుడు మోషేకి ఏం చేసింది? తనకు ఒక కుటుంబాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి ఈ మూలుగుడు ప్రార్థన మనము కూడా చేసినట్లయితే, దేవునికి ప్రార్థించే విధానంగా మనం ప్రార్థించినట్లయితే దేవుడు మన మీదున్న తలంపు ఏమిటో దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవునికి బహు దగ్గరగా జీవించాలని కోరుకుంటూ షలోం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.